నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్ఎల్ పాయింట్ స్టాక్ వివరాలు రిజిస్టర్తో తనిఖీ చేసిన ఆర్డీఓ రాణి సుస్మిత. క్షేత్రస్థాయి పర్యటనలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఏ పార్టీ వారు ఉన్నా అక్కడ అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. వైసీపీ పాలనలో చేసిన తప్పులు కూటమి చేయదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రవీణ్ సంస్మరణ సభకు ప్రభుత్వం అడ్డంకులు. పాస్టర్లకు బెదిరింపులు, ముఖ్యులపై బైండోవర్ కేసులు. సభ జరిపించి తీరుతాం, అడ్డుకుంటే పరిస్థితులు తీవ్రతరం. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయి పర్యటన సందర్భంలో ఖచ్చితంగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం చాగల్లు మండలం వనగట్ల ఎంఎస్ఎల్ పాయింట్, కొవ్వూరు పట్టణ ప్రాంతాల్లో ఉన్న చౌకధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలు అందించే క్రమంలో క్షేత్రస్థాయిలో ఆయా వ్యవస్థల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆ మేరకు చాగల్లు మండలం ఉన్నకట్ల గ్రామంలోని మండల స్టాక్ పాయింట్ నిర్వహణ విషయంలో స్టాక్ నిర్వహణ, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించడం జరిగిందన్నారు. స్టాక్ పాయింట్లో ఉన్న స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరిగ్గా ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆర్డీఓ రాణి సుస్మితను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కొవ్వూరు పట్టణంలోని పలు చౌకధరల దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడ వినియోగదారులతో మాట్లాడడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును పట్ల మోటార్ డెలివరీ యూనిట్స్ ద్వారా ఇంటి వద్దనే సరుకుల పంపిణీ వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తనిఖీ చేసిన స్టాక్ వివరాలు తెలియజేస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ఐసీడీఎస్ ద్వారా ఎంఎస్ఎల్ పాయింట్లో స్టాక్ స్పోర్టెక్స్ రైస్ 19,245 సంచుల్లో 959.328 మెట్రిక్ టన్నులు, ఫోర్టిఫైడ్ రైస్ 14.244 మెట్రిక్ టన్నులు, చక్కెర 58.494 మెట్రిక్ టన్నులు, కందిపప్పు పీడీఎస్ ఐసీడీఎస్లు 11.882 మెట్రిక్ టన్నులు, పీడీఎస్ 2.427 మెట్రిక్ టన్నులు, పామ్ ఆయిల్ 1049 లీటర్ ప్యాకెట్స్, 7,219 అర లీటర్ ప్యాకెట్లు స్టాక్ మేరకు సరిపోయినట్లు తెలిపారు. ఆ మేరకు కలెక్టర్కు నివేదిక అందజేయడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీఓ రాణి సుస్మిత, చాగల్లు తహసీల్దార్ అమ్మాసి, కొవ్వూరు తహసీల్దార్ ఎం దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలోని పల్లపు ప్రాంతాలు వర్షాకాలంలో నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 39వ వార్డులో 36, 38, 39 డివిజన్లకు సంబంధించి 1,50,00,000 రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, వర్షం కురిసిన సమయంలో పల్లపు ప్రాంతాలు జలమయం కాకుండా చూడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వీరభద్రాపురం, బోధి స్కూల్, కృష్ణానగర్, ఆదిమదిబ్బ, లింగంపేట, బాంబే గృహాలు, ఎన్ఆర్సీ లైన్లో ఎక్కువ నీట మునుగుతున్నట్లు గమనించామని ఆయన చెప్పారు. వీరభద్రపురం వద్ద డ్రైన్ నిర్మించడం వల్ల వర్షం నీరు అరగంటలో లాగేసిందని, గతంలో 2 గంటలు పట్టేదని ఆయన అన్నారు. అయితే రోడ్డు మీద నీరు నిలిచిపోతుందని గమనించామని ఆయన చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం సరైన రీతిలో జరిగితేనే వర్షం నీరు రోడ్డు మీద నుంచి కాలువలోనికి వెళ్తుందని, ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. దీనికోసం 1,50,00,000 రుడా నిధులతో రోడ్డు లెవెల్ చేయడానికి నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇది పూర్తయితే వర్షం ముంపు నీరు రోడ్ల మీద నుంచి కాలువల్లోనికి వెళ్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
దీంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గొప్పలు చెప్పబోమని, ఆ తర్వాత సమస్య ఎదురైతే ఏం చేయాలనేది ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయదని అన్నారు. గతంలో వారు అభివృద్ధి పనులు చేయాలంటే ఆ ప్రాంతంలో టీడీపీ వారు అధికంగా ఉన్నారనే సాకుతో పనులు చేసేవారు కాదని, అలాగైతే నగరంలో 3 వంతులకు పైగా టీడీపీ వారే ఉన్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు తాము అక్కడ వైసీపీ వారా, టీడీపీనా, కాంగ్రెస్ వారా అని చూడకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎందుకంటే వారు నియోజకవర్గ ప్రజలని ఆయన స్పష్టం చేశారు. 39వ వార్డులో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని తమ పార్టీ నాయకుడు బుడ్డిగ రవి తన దృష్టికి తీసుకురాగానే అక్కడ 2 ట్రాన్స్ఫారాలు వేయించామని, వెంటనే సమస్య పరిష్కారం అయిందని ఆయన చెప్పారు. ఇదే వార్డులో జిమ్ పరికరాలు పాడవుతున్నాయని, వాటిని వినియోగంలోనికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అక్కడ పిల్లలు కాలువలో జారి పడకుండా బాగు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట ఉన్నారు. ఏదైతే ఉన్నాయో వాటన్నిటి రోడ్ లేజ్ చేస్తున్నప్పుడే ఏర్పాట్లు చేసుకుంటూ చేయడం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతంలోని నీట మునిగే పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపించామన్న భావనలో మేము ఉన్నాం. మేము గత ప్రభుత్వం మాదిరిగా అవగాహన లేకుండా అయితే మాట్లాడలేము. వాళ్ళే కానీ చేస్తుంటే ఈ పార్టీకి దీని పరిష్కారం చూపించేసాం, రోడ్ వేసాం, అయిపోయింది, జై అని మా పార్టీకి మేము జై కొట్టుకోవాలి. కానీ నేను అది చెప్పట్లే. ఇది పరిష్కారం చూపించడానికి ఒక మార్గం. ఇది వేసిన తర్వాత, అయిన తర్వాత నేను అవగాహన చేసుకొని పరిష్కారం అయితే సంతోషిస్తాం, లేకపోతే ఇంకేమున్నాయి సమస్య, దీన్ని ఇంకా ఏం చేయాలన్న దాని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా కూటమి శాసనసభ్యుడిగా పనిచేస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యి ఉన్నాయి. చాలా దారుణం. అక్కడ ఒక డ్రైన్ వేయలేదు, 39వ వార్డు. ఎందుకు వేయలేదు అని అంటే వాళ్ళంతా టీడీపీ వాళ్ళట వేయమని అన్నారు. మొన్న అక్కడ ఇగో ఈవిడున్నారు మా నాయకురాలు, ఆవిడ దగ్గర వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇదంతా టీడీపీ పాకెట్, ఏం చేసినా చెప్పి వీళ్ళందరూ టీడీపీకే ఓట్లేస్తారు. అరే బాబు, అలా అనుకుంటే రాజమండ్రిలో 3/4 అంటే 3 ఇంతుల పైన అంతా టీడీపీ వాళ్ళే. అంటే నువ్వు ఏది వేయకూడదు ఇంకో పార్టీ వస్తే. అది కాదు. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల్లో అటు టీడీపీ వాడా, వైసీపీ వాడా, కాంగ్రెస్ అని చూడట్లా. వాళ్ళు రాజమండ్రి ప్రజలు ఓటు వేసిన వాళ్ళకి, వేయిన వాళ్ళకి కూడా పనిచేసే కార్యక్రమంతో ఈరోజు కూటమి ముందుకు వెళ్తా ఉంది. ఆ రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే గత 5 సంవత్సరాలు అభివృద్ధి అంతా కూడా కుంటిన పడి ఏదో ఒక ప్రాంతానికో లేకపోతే పార్కో నచ్చిన చోటే డెవలప్మెంట్ అయ్యింది. అలా కాదు, అన్ని ప్రాంతాలకి చేస్తాం. అవసరమైన చోట మొన్న రవి గారు చెప్పారు, చాలా కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉందన్నారు. తక్షణమే 2 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించాం. 2 ఇన్స్టాలేషన్ అయిపోయినాయి, ప్రారంభించుకున్నారు. ఇది నాయకుడి లక్షణం. అలాగే జిమ్ ఏదైతే అక్కడ ఒకటి ఉంది, జిమ్ ఎక్విప్మెంట్ టీడీపీ హయాంలో పెట్టున్నాం. ఒరిగిపోతూ ఉంది, త్రాగే నీరు డ్రైనేజ్లో కలిసిపోతూ ఉంది, పైప్ లైన్ పట్టించుకోలేదు ఎవరు. మళ్ళీ త్రాగే నీరు డ్రైనేజ్లో కలిసిపోతుందని మా నాయకులు గుర్తించి వాటిని పైకి తీసుకొచ్చి మళ్ళీ అదేదో శిథిలావస్థ పరిస్థితిలో ఉంటే పిల్లలు అయినా మేజర్ డ్రైన్లో పడతారేమో అని మళ్ళీ దాన్ని నిర్మాణం చేసుకొని, అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు ఆ వ్యత్యాసాన్ని అవగాహన చేసుకొని ముందుకి ఆశీర్వదించాలి కూటమినని మరొక్కసారి తెలియజేసుకుంటాం. ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పిస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించిన ప్రాంతం సమీపంలో ఈ నెల 24న నిర్వహిస్తున్న సంస్మరణ బహిరంగ సభకు ప్రవీణ్ది హత్య అనే నమ్మేవారు అందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. సభకు పెద్ద ఎత్తున హాజరవ్వడానికి క్రైస్తవ జనులు సన్నద్ధమవుతున్నారని అన్నారు.
అయితే సభ జరగకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదని, చర్చిల వద్ద పాస్టర్లు క్రైస్తవ జనులతో సమావేశాలు నిర్వహించి సభకు వెళ్లవద్దని, వెళితే కేసులు పెట్టి జైళ్లకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే చర్చిల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఫోటోలు వేసిన వారిని స్టేషన్లకు పిలిపించి 50,000 పూచికత్తు కట్టించుకొని బైండ్ ఓవర్ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రవీణ్ పగడాలది హత్యేనని ఇప్పటికీ చెబుతున్నామని, ఆయన మృతిని యాక్సిడెంట్గా పోలీసులు చిత్రీకరించారని ఐజీ, జిల్లా ఎస్పీలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రవీణ్ మరణించిన వెంటనే ఆయన ల్యాప్టాప్, ట్యాబ్ను ఎందుకు స్వాధీనం చేసుకున్నారని, ఆయన అకౌంట్లను ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించారు. పోస్టుమార్టం ఇతర అంశాలపై తాను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం కోరితే అది పబ్లిక్ అంశం కాదని సమాచారం ఇవ్వడం లేదన్నారు. సభను సజావుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని అనుమతి ఇవ్వాలని, అనుమతి ఇవ్వకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు శాంతి భద్రతల సమస్యను కొని తెచ్చుకోవద్దని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన అందిస్తానంటూ యువనేత లోకేష్ ఎన్నికల ముందు పేర్కొన్నారని, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఐజీలు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? క్రైస్తవులకు హక్కులు ఉండవా అని ప్రశ్నించారు. 24న జరిగే సంస్మరణ సభకు ముందు రోజు 50 మంది బిషప్లు రాజమండ్రి చేరుకుంటారని అన్నారు. ప్రవీణ్ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నదే తాము కోరుకుంటున్నామని అన్నారు. సోషల్ మీడియాలో కనపడిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ప్రతి చర్చిలో కూడా మీటింగ్ పెడతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంతేకాకుండా ఒక పోస్టర్ వేసాం, ప్రవీణ్ పగడాల సంస్మరణ అని చెప్పి ఆయన ఫోటోతో వేసాం. అక్కడ కొంతమంది పెద్దలు అనుకున్న వాళ్ళ పేర్లు వేసాం. వాళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్కి చేసి 50,000 పూచీకత్తులు కట్టించుకుని బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నావా? అంటే మాట్లాడే హక్కు కానీ, మీటింగ్ పెట్టుకునే హక్కు కానీ లేదా? లేదని ప్రకటించండి, మీటింగ్ పెట్టుకోం. మేము ప్రవీణ్ పగడాల హత్య అని నమ్ముతున్నాం. దానికి మెయిన్ కారణం ఆ ఫేస్ ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు హత్య జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకెళ్ళారు, అకౌంట్ సీజ్ చేశారు. ఈ 3 చర్యలు ఎందుకు చేశారు చెప్పండి? ఇప్పుడే నేను మీటింగ్ని రద్దు చేసేసుకుని కామ్గా కూర్చుంటాను. ప్రభుత్వం వాళ్ళ ఇంట్లోంచి తీసుకెళ్ళిన ల్యాప్టాప్, వాళ్ళ ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఐప్యాడ్, వాళ్ళ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు అన్నది చెప్పండి. ఎందుకంటే దానికి మీ దగ్గర సమాధానం లేదు, ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పడానికి. ఒక యాక్సిడెంట్ కేసు అయితే వీటిని సీజ్ చేయాల్సిన పని ఏంటంటే, మళ్ళీ ఐజీ గారు ఏం చెప్పారు? మాకు ఏమీ సంబంధం లేదు, టీవీల్లో వస్తున్న క్లిప్పింగ్లు, వీడియో క్లిప్పింగులతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. అదే మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? అయ్యే వీడియో క్లిప్పింగ్లు చూపించి ఇది హత్య ఇంతటితో కేసు ముగిస్తున్నాం, యాక్సిడెంట్ కేసు కింద ముగిస్తున్నాం అని ఎవరి దగ్గర అనౌన్స్ చేశారు? ఆయన మీ దగ్గరే అనౌన్స్ చేశారు, ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఇక మీదట ఈ కేసు గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు స్పందించినా
వాళ్ళ మీద కేసులు పెడతాను, వాళ్ళని తీవ్రంగా శిక్షించడం అని చెప్పారా లేదా? మీరే చెప్పండి. ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ఎస్పీ గారు? నేను చెప్పిందైనా చెప్పారు, కేసు ఇంతటితో క్లోజ్ అని. మరి ఈ రోజున ఆయనే తిరిగి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను కొన్ని కాగితాలు అడిగాను. ఏది? ఎఫ్ఐఆర్, సీన్ ఆఫ్ అఫెన్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, అటాప్సీ రిపోర్టు, వీడియో, ఇలాగా తగిలిన దెబ్బల గురించి డాక్యుమెంట్స్ కాదంట, పైగా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందంట. కాబట్టి వీడియో క్లిప్పింగ్లు అయ్యి ఇవ్వమంట. ఇది దీని సారాంశం. ఎఫ్ఐఆర్ వీళ్ళు ఎఫ్ఐఆర్లో తప్పు. ఎఫ్ఐఆర్ ఎలా తప్పు? మనిషి 9ంటికి కనపడితే 10ంటికి రామ్మోహన్ అని చెప్పి వాళ్ళ భార్య రిపోర్ట్ ఇస్తే రాత్రి 8ంటికి ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన 23వ తారీఖున ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే 22వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, టాప్సీ రిపోర్ట్ అన్నీ వచ్చేసింది. అవి ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు పోలీసులు. ఈరోజు వరకు వాళ్ళు ఎటువంటి రిపోర్టు కూడా ఇవ్వట్లేదు. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలరు? మీటింగ్ పెట్టొద్దని ఎందుకంటారు? మొత్తం తప్పులన్నీ మీ దగ్గర ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. గవర్నమెంట్ దీని మీద నేను లోకేష్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తుందని అన్నారు మిస్టర్ లోకేష్. నేను ప్రభుత్వం రాకముందు మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది, మీకు సంఘీభావం తెలుపుతూ. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్రజాస్వామ్యంలోనే పరిపాలిస్తున్నారా మీరు, లేకపోతే పోలీసుల్ని ఇటువంటి కార్యాలన్నీ చేయమని మమ్మల్ని అడగదొక్కమని మీరు సీక్రెట్ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తూ ఉన్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఈ గొడవ కాదు. ఇది ప్రవీణ్ హత్య అన్నది నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను. ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు? నేను అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు. నా దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమన్నారు. నేను ఆధారాలు చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నాను. దాని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం. ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు. మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు. ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తా ఉంటుంటే. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి 61 డిగ్రీలు సాధించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భావి భారత పౌరులకే కాదు, సమకాలీన వయోవృద్ధులకు కూడా స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించగలిగిన నిత్య సత్య విద్యార్థి, బీసీ రాయ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మానస ఆసుపత్రి అధినేత మన మంచి డాక్టర్ కర్రి రామారెడ్డి 7 పదుల వయసులోనూ డిగ్రీలను సంపాదించుకుంటున్నారు. అలుపెరగని అక్షర యోధులు, విభిన్నం, విలక్షణం, వైవిధ్యం కలగలిసిన విజ్ఞాన సమాహారం. ఆయన సాధించిన 61 డిగ్రీలంటే అతిశయోక్తి కాదు. పదవి విరమణ చేసి కాలక్షేపం చేసే వయసులో అపూర్వమైన మేధామదనం చేస్తూ విభిన్న అంశాలలో మాస్టర్ డిగ్రీలు సాధిస్తున్నారు. చదువుకోవడానికి వయసు ఆటంకం కాదు, అది జీవన ప్రయోగశాలలో నిరూపిస్తున్న చరిత్రకారులు మన కర్రి రామారెడ్డి. నిత్య విద్యార్థిగా డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా మరో 11 డిగ్రీలు పూర్తి చేశారు. ఈ 11 కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ డిస్టింక్షన్తో సమానం. ఎలైట్ ప్లస్ గోల్డ్ 90% పైన మార్కులతో సాధించినవి కావడం విశేషం. 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA,
ఎంసీఏ, ఎంటెక్, ఎంఏ, ఎంకామ్ ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ ప్రపంచ రికార్డుల్లో నిలిచిన వ్యక్తి డాక్టర్ రామారెడ్డి. విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. దేశంలో 7 ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు ఒక ఐఐఎస్సీల సముదాయమే ఎన్పీటెల్ అని డాక్టర్ రామారెడ్డి చెబుతూ ఒక్కొక్కరు ఏటా 800 కోర్సుల చొప్పున ఆఫర్ చేస్తుంటారని తెలిపారు. ఖరగ్పూర్ ఐఐటి నుంచి 4 కోర్సులు, బాంబే ఐఐటి నుంచి 3 కోర్సులు, మద్రాస్ ఐఐటి నుంచి 3 కోర్సులు, గౌహతి ఐఐటి నుంచి 1 కోర్సు వెరసి 11 కోర్సులు పూర్తి చేశానని ఆయన వివరించారు. ఈ కోర్సులన్నింటికీ స్థానిక రాజీవ్ గాంధీ కాలేజీ సెంటర్ కావడం వలన వేరే ప్రాంతానికి వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే పూర్తి చేయడానికి వీలైందని ఆయన వివరిస్తూ రాజీవ్ గాంధీ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జీవి హర్షకుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పూర్తయిన 61 కోర్సులన్నీ కూడా చదువు ద్వారా, పరీక్షలు రాయడం ద్వారా శ్రమించి తెచ్చుకున్నవే తప్ప ఏ ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ, ఫెలోషిప్ పదవి వలన వచ్చినవి కాదని డాక్టర్ రామారెడ్డి గుర్తు చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ 70 ఏళ్ల వయసులో 61 డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి ఆర్ఎస్ఎస్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇన్ని డిగ్రీలు సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ దాట్ల సతీష్, పివిఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డిని పలువురు సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డాక్టర్ కర్రి రామారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మార్గాన్ని నేను ఆనందిస్తున్నాను. దానికి ఒక పోలిక కూడా చెప్తాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడాలి అనేటువంటి లక్ష్యమే, కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం కూడా ఉండదు. కానీ ఆ తిరుపతి వెళ్ళేటటువంటి ప్రయాణం అంతా కూడా ఆ టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి, ఆ మధ్యలో కాఫీలు టిఫిన్లు దగ్గర నుంచి, అక్కడ దిగడం దగ్గర నుంచి ఇదంతా కూడా ఎంజాయబుల్. అలాగా నేను ఈ చదువుకోవడం అనే దాన్ని ఆనందిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం 61 వచ్చింది, తర్వాత 70 వస్తుందో 80 వస్తుందో, లేకపోతే రేపు అవుట్ అయిపోతానో అది ఎవరు చెప్తారు? అది ప్రయాణం మాత్రం సాగుతూ ఉంటుంది అంతే. కాబట్టి ఈ ప్రయాణం మాత్రం చాలా ఎంజాయబుల్గా ఉంది. ఇది చాలా ప్రెషర్స్గా కూడా ఉంది. ఇప్పుడు కోర్సులు కూడా చేస్తున్నాయి కూడా వైవిధ్యం గల కోర్సులు. అంటే ఒక కోర్సు ఉదాహరణకి డీమిస్టిఫైయింగ్ బ్రెయిన్, ఆ కోర్సు పేరు. అది ఏంటంటే బ్రెయిన్ గురించి ఏమో మాకు డాక్టర్లుగా మాకు బాగా తెలుసు. బ్రెయిన్ని పూర్తి మ్యాథమెటికల్గా, దాని పూర్తి ఫార్ములాలతో అనమాట, ఒక్కొక్క సెంటర్ని ఫార్ములాలతోటి ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ని క్రియేట్ చేసే లెవెల్కి అనమాట అది. అంటే ఒక ఇంజనీరింగ్ని ఒక మెడిసిన్ని కల్పించేటటువంటి సబ్జెక్ట్ అనమాట అది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన అందరికీ కూడా మామూలు ఇంటెలిజెన్స్ తెలుసు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేనివాడు తెలివితేటలు ఉంటాయి కానీ బయట రాణించలేడు. ఎదటివాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు మూడ్ ఎలా ఉంది, మన మూడ్ ఎలా ఉంది, మనం ఎందుకు అప్పుడు ఆవేశపడిపోయి అలా మాట్లాడేమో అని తాను సంపాదించుకోవడం, ఎదటివాడిని ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది బాంబేలో ఒక కోర్స్ అండ్ డిజైన్ అనమాట. డిజైన్స్లో ఏదో బట్టల డిజైన్లో ఇవి కాదు, కార్ల డిజైన్లో ఎలా ఆలోచిస్తారు, ఒక రోడ్లు డిజైన్లో ఎలా ఆలోచిస్తారు, ఏన్షియంట్ డిజైన్స్ ఎలా ఉండేవి, డిజైన్స్ మీద ఒక కోర్సు. అలాగే ఆర్గనైజేషనల్ బిహేవియర్ మీద ఒక కోర్సు. అదేవిధంగా ఎథిక్స్ ఇన్ డిజిటల్ సొసైటీ. ఇప్పుడు డిజిటల్ సొసైటీలోకి వచ్చాక ఇష్టం వచ్చినట్టు పేలిపోతారు సోషల్ మీడియాలో. అక్కడ ఎథిక్స్ ఎంతవరకు కాపాడగలుగుతున్నాం మనం? ఇప్పుడు తప్పు సోషల్ మీడియాది అవుద్దా, దాని వెనకాల ఉన్న మనిషితో అవుద్దా, లేకపోతే ఆ టెక్నాలజీ ఇచ్చినోడితో అవుద్దా? ఇలాంటివి. అలాగే పెడగాజికల్ ప్రిన్సిపల్స్ అవుట్కమ్ బేస్డ్. అంటే మార్కులేమో మెమరీని బట్టి మార్కులు వేసేసేయడం అన్నది ఆ స్టైల్ కాకుండా అసలు స్కిల్స్ తోటి ఏ విధంగా బయటకు వచ్చేవాడిని ఎనాలిసిస్ చేయాలి, ఇలాంటివి. ఈ విధమైనటువంటి మొత్తం 11 కోర్సులు కూడా చాలా వైవిధ్యం కలిగి చేయడం జరిగిందనమాట. ఇది పరిస్థితి. ఇప్పటికి స్కోర్ 61 అయింది. గుర్తింపు ఏదైతే ఉందో దీన్ని సాధించాలనుకుంటున్నాను అని తప్పనిసరిగా అనుమతి ఉంటుంది, అనుమానమే లేదు. అయితే అనుమతి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే నేను ఆయన అడిగాను,
ఏమండి మీరు ఈ ప్రయాణం ఎప్పటికి ఆపుతారు? ఆర్ఎస్ఎస్ పని పూర్తిగా ఎక్కువ సమయం చేయాలి కదా అని అడిగాను. తప్పనిసరిగా చేస్తాను అన్నారు ఆయన. వచ్చే సంవత్సరం ఎక్కువ సమయం ఇస్తాను అన్నారు. అందుకని ఆయన ఆ మాటలు ప్రస్తావించారు. నేనేమంటానంటే తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. మహాభారతం 14వ రోజు యుద్ధంలో సైంధవుడిని చంపుతాడు అర్జునుడు. కేవలం 50 సెకండ్ల వ్యవధిలో అప్పటిదాకా దాక్కున్నటువంటి సైంధవుడు పైకి లేచి తలకాయ చూపించగానే ఏమాత్రమూ తొట్టుపాటు పడకుండా, లక్ష్యాన్ని గురించి ఏమాత్రమూ వెనకంజ వేయకుండా శిరస్సు లేపేస్తాడు. లేచిన శిరస్సు కింద పడకూడదు. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, ఆ శిరస్సు కింద పడకూడదు, తలకాయ కింద పడకూడదు, కింద పడితే నువ్వు చచ్చిపోతావని. దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఆకాశంలో. శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జమీందార్ మెట్టపై దేవాలయంలో స్వామివారికి శ్రీపుష్ప యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీపుష్ప యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చతుస్థానార్చన, లక్ష్మీనారాయణ హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణ, స్వామివారి చక్రస్నానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవార్లకు అన్ని రకాల పుష్పాలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశ ఆరాధన, ధ్వజావరోహణం దీనికి ముందు జరిగింది. పుష్పయాగాన్ని భక్తులు, నాసా వాసులు తరలివచ్చి కన్నులారా వీక్షించారు. అనంతరం ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుని ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి ఈ ప్రాంతంలో నన్ను ప్రోత్సహించి నేను ఈ స్థాయిలో ఎదగడానికి నా చేతుడు మొదటిగా ఉన్నారు. అంతేకాకుండా కొండలరావు గురించి సిటీ కేబుల్ ఎండీగా వచ్చి, తర్వాత సిసిసి ఛానల్కి ఎండీగా ఉండి, ఇప్పుడు PCN ఛానల్కి ఎండీగా ఉంటూ, రాజమండ్రి కాకుండా అనేక జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఒక ఛానల్ నడుపుతూ, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ, ఇక్కడ రాజమహేంద్రవరమే కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగినా సరే ఆయన ఇచ్చినట్టు రిలేయే 10 మందికి తెలుస్తుంది. అంతేకాకుండా అదొక తన ఉద్యోగ బాధ్యత కింద ఫీల్ అవుతూ ఇప్పుడు రాజమండ్రిలో సామాజికంగా, ఆధ్యాత్మికంగా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి తను నిత్యం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నమే మూగజీవాలకి మనమందరం మూగజీవాలను పట్టించుకోం, కానీ మూగజీవాలు ఎక్కడైనా ఆవులు ఉన్నాయో, ఎక్కడైతే ఎద్దులు ఉన్నాయో, ఎక్కడైతే మేకలు ఉన్నాయో, ఎక్కడైతే నోరు లేని జీవులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించి ఎక్కడైనా రోడ్ల మీద వదిలేస్తుంటే వాటిని తీసుకెళ్ళి వేరే ఒక ప్రాంతంలో ఒక 5 ఎకరాలు ల్యాండ్ కొని అక్కడ వాటినన్నింటినీ కూడా వారికి మనం ఎలాగైతే చివరి దాకా మనం ప్రయత్నం చేస్తామో బతకడానికి, అలాగే ఆ మూగజీవాలు కూడా బతికించడానికి తను చేస్తున్న ప్రయత్నం ఒక పక్షులే కాదు. సమ్మర్ వచ్చిందని నీళ్లు దొరకకపోతే అక్కడక్కడ కుండీలు ఏర్పాటు చేసి పక్షులకి, కాకులకి, అనేక ప్రాంతాల్లో ఎన్నో జీవరాశులకి ఆయన ఆకలి దప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ సామాజికంగా నాకు ఈ బాధ్యత ఉందని చెప్పి ఒక బాధ్యతగా ఈ రాజమహేంద్రవరంలో ఒక మంచి పౌరుడిగా కార్యక్రమం చేస్తూ, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంటే కార్తీక దీపోత్సవం, లక్ష దీపోత్సవం పేరుతో కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర కోటిలింగాల రేవులో దాదాపు పంత సత్యనారాయణ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి, ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపోత్సవం కార్యక్రమం కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర కొన్ని వేల మంది ప్రజలతో దీపాలు వెలిగించే కార్యక్రమం చేసే ఒక మహత్భాగ్యం ఆయనకు కూడా కలిగింది. నిజంగా కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు, నాకు తెలిసిన విషయం. అలాగే ఎంతోమంది పేదవాళ్ళని చదివించుకోవడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎవరైతే పేదవాళ్ళు చదువుకోలేని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ చదువు చెప్పించడానికి తన ట్రస్ట్ ద్వారా, తన స్నేహితుల ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి
దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ రాజమండ్రి రాజకీయాల్లోనే కాదు సామాజికంగా కూడా నాకు బాధ్యత ఉంది అని చెప్పి రాజమండ్రిలో పుట్టినందుకు, రాజమండ్రిలో పెరుగుతున్నందుకు, రాజమండ్రిలో ఈ జీవిస్తున్నందుకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలన్న ఆలోచనతో ఆయన చేస్తున్న కార్యక్రమాలని ఒక స్నేహితుడిగా నేను కూడా గర్వపడుతున్నానని చెప్పి తెలియజేసుకుంటూ తనకి చిన్న నాసా అసోసియేషన్ తరఫున చిరు సత్కారాన్ని స్వీకరిస్తే ఆధ్యాత్మికని సామాజికానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని చెప్పి ఫస్ట్ టైం పట్టపాల వెంకటరావు ఎందుకు పిలిచామంటే అతను మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించి రాజమహేంద్రవరంలో ఒక మంచి ఆలయాన్ని మనకి అప్పచెప్పారు. అలాంటి ఆధ్యాత్మికంగా సామాజికంగా సేవ చేసేవారిని నాకు రాజకీయాలు ఇక్కడ కేవలం ఇష్టం ఉండదు. అనేక మంది వేల మంది వందల మంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో భక్తులతోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఎవరిని కూడా మాట్లాడను. నేను కొండలరావు గారిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా రమ్మని 5 రోజులు ఈ కార్యక్రమం వచ్చి మరి బాబుమని అడగడం, తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం. మేమిద్దరం అతి కష్టాల్లో ఉన్నాం, చిన్న కష్టాల్లోంచి ఈ స్థాయిలో వచ్చాం. అంటే చాలా చిన్న జీవితం నుంచి, కుటుంబాన్ని నుంచి వచ్చాం. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే భగవంతుడి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ కొండలరావు ఒకసారి పర్వాలేదు సార్ పై చాలా మంచి రోజు అంటే నాకు సన్మానం చేసినందుకు కాదు, దేవుడు ప్రార్థించడానికి నాకు ఈవేళ అవకాశం కల్పించిన సుబ్రహ్మణ్య గారికి, అలా ముఖ్యంగా నాసా అంటే నేను ఇంకేమన్నా అంతరిక్ష కేంద్రం ఏమో అనుకున్నాను. తీరా చూస్తే నారాయణ శేషాద్రి అంజనాద్రి అన్నారు. ఆ అంతరిక్ష కేంద్రానికి ఎంత వాల్యూలో ఈ 3 అపార్ట్మెంట్లకి అంత వాల్యూ మన దగ్గర రాజమండ్రిలో కూడా ఉండడం గొప్పతనం. మరి సుబ్రహ్మణ్యం నా గురించి చాలా ఎక్కువ చెప్పాడు. నేను సుబ్రహ్మణ్యం, వైజాగ్ ప్రసాదరాజు, ప్రసాద్ లగ్నాథ్, మండూరి రమణ మేమంతా కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అంటే మధ్యలో వచ్చే ఎవరో సుబ్రహ్మణ్యం తొమ్మలాడు నుంచి మిగతా అందరం కూడా ఇక్కడే. అలాగే అది కూడా అక్కడ నుండి వచ్చినటువంటి వ్యక్తి. మేమందరం స్టేజ్లు మీరు చెప్పుకోవాల్సి వస్తే చాలా కింద స్థాయి అన్నమాట. ఎలాంటి స్థాయి అంటే అలాగని చెప్పి పేదవాళ్ళం కాదండి. మా ఫాదర్ టెంబర్ మర్చెంట్, మేము 11 మంది, ఇప్పుడు 101 మంది మా ఫ్యామిలీ. ఓన్లీ మా నాన్నగారి దగ్గర నుంచి సీడు. అలాగే శ్రీకాకుళం సుబ్బారావు గారు కోట ఉంది, ఆయన వరకు ఆయన, అలా పెద్ద కొడుకు మెడికల్ షాపు, 2 అతనేమో బ్యాంకులో ఉద్యోగం, 3. సరే మాకు ఏమీ లేదు అని ఎందుకంటామంటే వీడినేమో ఇంట్లో సరిగ్గా రానిచ్చేవాళ్ళు కాదు, అల్లరి ఎక్కువ. ఏదో చెడుకొని ఏదో నాన్నగారు అంటే స్వతహాగా వైశ్యాస కుటుంబం కాబట్టి ఒక వయస్సు కింద కుటుంబం పొరగా తీస్తాడేమో అని చెప్పి ఆ ఫాదర్ అస్తమానం బాధపడుతూ ఉండేవాడు. అలాగే వీడికి డబ్బులు ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చిన అన్నీ అక్కడ పాడు చేసేయడం వాడు చేసేవాడు. నాకేంటంటే కొద్దిగా పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒక చిన్న మాట అంటే పడడం, దాన్ని సీరియస్గా తీసేసుకొని దాన్ని అంతా చూసేస్తాం. అది నా పద్ధతి. 3వది మా రమణగాడు ఎవరు తిట్టినా అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. ఆ రమణగాడు ఎవరు తిట్టినా ఇలా దులిపేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మాస్టర్ తప్పు అయిపోయింది మాయ అంటాడు. ఆ తప్పు కాకపోయినా సరే వాడి సిద్ధాంతం అది. వాడు చిన్న పుస్తకాలు కొడుతోటి మొదలుపెట్టాడు, వీడు చిన్న కాంట్రాక్ట్ వర్క్ తోటి వాడు మొదలుపెట్టాడు. మేమేదో సుబ్బారావు తోటి ఉంది కేబుల్లోకి నన్ను పిలిచినప్పుడు నేను చిన్న కనెక్టివిటీతో వెళ్ళాం. ఈ అందరికంటే దుర్బలమైన జీవితం అయితే నాదే. నేను ఇంట్లో కోపడి బయటకు వచ్చాను 1988వ సంవత్సరం. ఒకే ఒక ప్యాంటు షర్ట్తో వచ్చాను తప్ప ఏమీ తీసుకోలేదు. ఒక్క తప్పుడు పని చేయకుండా అక్కడ పెట్టి చెప్తున్నాను. ఈ వేళ ఈ స్థాయికి వచ్చాను అంటే ఆ శివుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ దేవుడు ఆశీస్సులు లేకపోతే మేము ఏ తప్పు చేయకుండా ఈ స్థాయికి రాగలిగాం అంటే అదేమి ఈజీ పని కాదు. అలాగే సుబ్రహ్మణ్యం తీసుకుంటే ఆ నాన్న ఎంత బాధపడ్డాడో ఆఖరి రోజుల్లో ఆ కొడుకును చూసి గర్వపడేటువంటి ఆనందం వాళ్ళ కళల్లో చూస్తాం తల్లిదండ్రులు ఇద్దరిలో. ఆ స్థాయిగాడు వచ్చాడు అంటే వాడు చేసిన పనులన్నీ మంచిగా, ఆధ్యాత్మిక భావన కానీ సేవా కార్యక్రమాలు కానీ. ఇప్పుడు నేను చేసేటువంటిది ఒక విధానం, వాడు ఒక టైప్లో వాడు చేసుకుంటూ వెళ్తాడు. మెయిన్ అందరికీ కూడా ఆధ్యాత్మిక భావన ఎప్పుడైతే వచ్చిందో మనం సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వస్తుంది. అది వాడి సంకల్పం. అలాగే అంతమందిని కట్టుగా ఇక్కడ పెట్టడం, వాడు కూడా కింద స్థాయి నుంచి అందరూ ఒకేసారి కార్పొరేటర్లు అవటం,
మళ్ళీ అక్కడి నుంచి వాడు ఏపీఐసి చైర్మన్ అవ్వటం, అక్కడ మంచి పేరు తెచ్చుకోవటం, ఒక బిల్డర్గా సొసైటీలో పేరు తెచ్చుకోవటం, మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఇంకా కనబడని దానాలు ఎన్ని చేస్తాడో నాకు తెలుసు. నేను చేసే ఖర్చు ఒక రకం అవుతే వాడు చేసేటువంటి ఖర్చు ఒక రకం అవుతూ ఉంటుంది. అందుచేత ఎవరు తీసుకోలేదు, కానీ మా అందరినీ ఆ దేవుడు ఆశీస్సులే. నేనైతే ఎక్కువగా శివుడు ఓం నమ శివాయ, వాడు శివకేశవుడు, పేరు శివుడు, ఇక్కడ కేశవుడు, రెండు పూజ చేస్తూ ఉంటాడు. ఇక దేవుడు పిలిచేస్తాడు ఎలాగైనా బ్రహ్మానంద గారు సినిమాలో. అతనికి అదృష్టం ఏంటంటే భార్య మంచి భార్య దొరకడం. అన్నింటికంటే అదృష్టం వాడికి జనవరి 8వ తారీఖు నాకు బాగా గుర్తు. మా అమృత పుట్టిన దగ్గర నుంచి ఇంకా జాతకం మారిపోయింది. అక్కడి నుంచి స్థాయికి వచ్చాడు. ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళ ఆశించాలని, మీ అందరూ కూడా చక్కగా ఉంటూనే పిల్లల క్రమశిక్షణలో పెంచాలి. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండడంతో సాధారణ పౌర జీవనానికి తీవ్ర అసౌకర్యం కలిగింది. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా దేశాన్ని తాకుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24నే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబార్ దీవులంతా విస్తరించాయని, అనుకున్న సమయం కంటే 5 రోజుల ముందుగానే ఇవి అండమాన్ను చేరాయని తెలిపారు. తొలుత ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర, తెలంగాణకి కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. అటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు పంటలకు స్వల్ప నష్టం కలిగించే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ముసురు వేసింది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం వరకు వాన తగ్గలేదు. తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాలలో వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి నగరం తడిసి ముద్దయింది. వివిధ కార్యకలాపాలపై వచ్చేవారు, ఉపాధి కల్పనకు వచ్చేవారు, ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎంఎస్ఎల్ పాయింట్ స్టాక్ వివరాలు రిజిస్టర్తో తనిఖీ చేసిన ఆర్డీఓ రాణి సుస్మిత. క్షేత్రస్థాయి పర్యటనలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఏ పార్టీ వారు ఉన్నా అక్కడ అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. వైసీపీ పాలనలో చేసిన తప్పులు కూటమి చేయదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రవీణ్ సంస్మరణ సభకు ప్రభుత్వం అడ్డంకులు. పాస్టర్లకు బెదిరింపులు, ముఖ్యులపై బైండ్ ఓవర్ కేసులు. సభ జరిపించి తీరుతాం, అడ్డుకుంటే పరిస్థితులు తీవ్రతరం. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.